హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్యం రిష్తా యూట్యూబ్ ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్ మటన్ కర్రీ షేర్ చేయబోతున్నా. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చెక్క, లవంగం, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, 1/2 kg మటన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు. నెక్స్ట్ మసాలా కోసం ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 to 5 లవంగాలు, 1 or 2 యాలకులు, చెక్క వేసుకొని బాగా రోస్ట్ చేయండి. కాసేపు ఆరనిచ్చాక ఒక జార్ తీసుకొని దాంట్లో వేసుకొని బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ కోసం కొబ్బరి తీసుకొని అలాగే గసగసాన్ని లైట్గా రోస్ట్ చేసుకొని రెండింటిని జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి గిన్నె పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదండి, బాగా వేగింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. బాగా వేగాక పుదీనా యాడ్ చేసి ఒకసారి కలపండి. నెక్స్ట్ మటన్ యాడ్ చేయండి. అంతా కలిసేలాగా బాగా కలపండి. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. చూడండి మటన్లో నుంచి వాటర్ ఎలా వచ్చిందో బాగా. నెక్స్ట్ కారం యాడ్ చేయండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. ఆయిల్ అనేది పైకి చూడండి ఎలా వచ్చింది బాగా. ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేద్దాం. నేను 1/2 గ్లాస్ యాడ్ చేశాను. లేతది కాబట్టి తొందరగా ఉడికిద్దని 1/2 గ్లాస్ యాడ్ చేశాను. ముదురుది అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని వాటర్ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ముందుగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయండి. పచ్చివాసన పోయే వరకు బాగా తిప్పండి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఉడికిందో లేదో చెక్ చేయండి ఒకసారి. చూడండి మటన్ అనేది బాగా ఉడికింది. చూడండి ఎలా సపరేట్ అయిందో. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేద్దాం. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేయండి. ఇంతేనండి మటన్ కర్రీ. బాయ్ బాయ్.